హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ప్రజారోగ్యంతో చెలగాటం, నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం, ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం, ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు, కోకోవలుగా అనుమతి లేని మందుల దుకాణాలు. డీసీఏ తనిఖీల్లో ప్రతి చోట నివేరిపోయే ఉదంతాలట. ఇది ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు? ఎవరైతే దీన్ని కాపాడాల్సిన అధికారులు లంచాల మత్తులో నిద్రపోతున్నారు. ఈ ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లు ఉంటారో, డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించిన ఆఫీస్ ఒకటి ఉంటుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. జిల్లాలలో కూడా డ్రగ్స్ కంట్రోల్ సమితి ఔషధ నియంత్రణ అధికారులు ఉంటారు. ఎటుపోయారు ఈ ఔషధ నియంత్రణ అధికారులు? ఇంతగానం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతుంటే, నకిలీ దందా ఇట్లా జరుగుతుంటే, నకిలీ కంపెనీలు లేబుళ్లతోని మందులు తయారవుతుంటే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే, మీరు లంచాల మత్తులో ఉండి ఇలా ప్రజల్ని గాలికి వదిలేశారు. ప్రజల సొమ్ముతోని, ప్రజలు కట్టిన పన్నులతో జీతం పొందుతూ, ప్రజలు ఇచ్చిన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారా ఎంపిక కాబడి ఉండి, వాళ్ళు ఇచ్చే జీతాలు తీసుకొని, వాళ్ళు ఇచ్చిన పవర్తో లంచాలు మింగుతూ ఇలా ప్రజల ప్రాణాల మీద తెస్తున్నారు. ఆఫీసర్ల వైఫల్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంది హైదరాబాద్లో ఇప్పుడు గత వారం రోజులుగా ఫుడ్ విషయంలో నాసిరకం ఫుడ్ చాలా రెస్టారెంట్లు, హోటళ్ళపైన ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడి చేస్తే రకరకాల విషయాలు బయటకు వచ్చినాయి. నకిలీ పసుపట, నకిలీ కారమట, నకిలీ మసాలాలు, కుళ్ళిపోయిన చికెను, కుళ్ళిపోయిన ఆలుగడ్డలు, కుళ్ళిపోయిన క్యారెట్, పెద్ద పెద్ద సోకాల్డ్ రెస్టారెంట్లలో. మరి ఎడిపోయారు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు? ఎడిపోయారు ఈ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు? ఎడిపోయారు పొల్యూషన్ ఆఫీసర్లు? ఎడిపోయారు శానిటేషన్ ఆఫీసర్సు? ఎడిపోయిన ఈ వ్యవస్థలు అసలు పనిచేస్తున్నాయా? ఓన్లీ లంచాలకే ఉన్నారా వీళ్ళు అనేది అలా ప్రజలు ప్రశ్నించాలి. ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ప్రజలు ఎప్పుడైతే నిలదీస్తారో వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉంటుంది తప్ప, ప్రజలు మాకెందుకు అని ఉన్నంతసేపు ఈ కథ ఇట్లే ఉంటుంది. ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది, నకిలీ మందులు వస్తాయి, నకిలీ తిండి వస్తుంది, నకిలీ ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇది నిన్న మచ్చబొల్లారంలో అధికారులు స్వాధీనం చేసుకున్న 4,35,00,000 విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులు. నకిలీ క్యాన్సర్ నివారణ మందులని పెట్టి 4,35,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారట. వాళ్ళు చేసిన తనిఖీల్లో ఒక 2-3 రాశారు. ఇక్కడ చూద్దాం. హైదరాబాద్ సమీపంలో మచ్చబొల్లారంలో ఆస్ట్రా జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై దాడి చేసినప్పుడు దానికి ఎలాంటి లైసెన్సు లేదని వెల్లడైంది. ఈ కంపెనీ ఏకంగా 36 రకాల మందులను తయారు చేస్తుందట. సింగిల్ లైసెన్స్ లేకుండా 36 రకాల మందులను తయారు చేసి ప్రజల మీద గుర్తుంది, ప్రజల ప్రాణాలతో చెలగాడబడుతుంది. ఎవడు పట్టించుకునేది? అసలు దీనికి బాధ్యులు ఏదైతే ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోవాల్సింది. ఈ కంపెనీలు పుట్టడానికి, ఈ కంపెనీలు ప్రోత్సహించడానికి, ఈ కంపెనీలు నకిలీ మందులు తయారు చేయడానికి సహకరించిన ఆఫీసర్లను జైలుకు పంపాలి. ఆఫీసర్ల పైన బేడీలు వేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రజల ప్రాణాలకు సంబంధించి కదా. ఫుడ్ అయినా మందులైనా, మందుల్లో నకిలీ జరిగి, ఫుడ్లో నకిలీ జరిగి, తినే తిండిలో, వేసుకునే మందుల్లో అన్నింటిలో నకిలీ జరిగితే ఎవడో చెప్పుకోవాలి? ఎక్కడ ప్రభుత్వం ఉంది? ఎందుకు ట్యాక్సులు కట్టాలి ప్రజలు అనేది ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలు నిలదీయాలి. ప్రజలకి అసలు వ్యవస్థలపైన అవగాహన ఉండాలి. ఇగో ఈ మందులకు సంబంధించి ఈ వ్యవస్థ ఉంటుంది, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఉంటారు, ఫుడ్కు సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఎక్కడికక్కడ ప్రతి మెడికల్ షాపులో, ప్రతి హాస్పిటల్లో డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన ఆఫీసర్ల మొబైల్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ నెంబర్లు పెట్టాలి. ఎక్కడికక్కడ రెస్టారెంట్, హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించిన నెంబర్లు పెట్టాలి. అది పెట్టదు ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళకి లంచాలు కావాలి, కంప్లైంట్ రావద్దు. అల్సర్లు తగ్గించేందుకు కూకట్పల్లిలో నకిలీ మందులను తయారు చేసి రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చౌటప్పల సమీపంలోని కొయ్యలగూడెంలో ఎస్వి ల్యాబ్స్, ఇది మెయిన్ హైవే మీద ఉంది. ఎస్వి ల్యాబ్స్ చౌటప్పల్లో విజయవాడ హైవే మీద ఉంది. ఏ ఆఫీసర్ కనపడలే, ఏ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ దీన్ని చూడడం, ఎందుకంటే లంచం వస్తుంది కదా. జిన్నారం మండలం గుండ్లపోచంపల్లిలో మేకా ల్యాబ్స్, గుమ్మడిదల మండలం బొంతపల్లిలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే ఔషధాలు తయారు చేస్తున్న వ్యవహారం వెల్లడైంది. ఈ రక్షిత్ కానీ, బొంతలపల్లిలో రక్షిత డ్రగ్స్ కానీ, మేకా ల్యాబ్స్ కానీ, ఎస్వి ల్యాబ్స్ కానీ, ఇంకా ఏదైనా కానీ XYZ, ఈ అసలు వీటి పుట్టకు కారణం ఎవరు? ఈ ఏర్పాటు కావడానికి కారణం ఎవరు? డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ కదా. వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయకపోవటం వల్ల కదా
వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకోండి, పెద్ద పెద్ద బోర్డులు వేసి అమ్ముతుంటే ఎటుపోయారు ఈ వ్యవస్థలు? ఇదే కాదు, ఫుడ్ విషయంలో అదే పరిస్థితి, ఈ మందుల విషయంలో అదే పరిస్థితి, రియల్ ఎస్టేట్ విషయంలో అయితే ఇక మరీ ఘోరం. పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు, పెద్ద పెద్ద పేపర్లలో చాలా పెద్ద పెద్ద యాడ్లు ఇస్తారు. ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అంటాడు, ఫామ్ ల్యాండ్స్ అంటాడు. ఎవ్వడు కూడా డీటీసీపీ కానీ లోకల్ బాడీస్ కానీ ఎవడు పట్టించుకోడు, హెచ్ఎండిఏ కానీ అసలు ఎక్కడ ఉంది ఇది, దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది కనీసం విజ్ఞప్తితోనే చెక్ చేయడు. వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం, ప్రజల మధ్యలో బకరాలు చేయటం. కాబట్టి ప్రజలే చైతన్యం కావాలి, ప్రజల్లోనే మార్పు రావాలి, ప్రజలే నిలదీసే పరిస్థితి వస్తే తప్ప వ్యవస్థలు పనిచేయవు, ఆఫీసర్లు పనిచేసే పరిస్థితి లేదు. ఇది నకిలీ మందులకు సంబంధించి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నట. ఇప్పటికైనా దీనిపైన మరి తెలంగాణ ప్రభుత్వం అయినా దీన్ని పట్టించుకొని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా దీన్ని పట్టించుకొని దీనిపైన చర్యలు తీసుకుంటే తప్ప ఆఫీసర్ని బేడీలేసి ఒకరినో ఇద్దరినో జైలుకు పంపి మళ్ళీ బయటకు రాకుండా చేస్తే తప్ప ఈ భయం ఉండదు. అది తప్ప ఇక మార్గం లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే ఆఫీసర్ల బట్టలు ఉడదీసి ప్రజలే కొట్టాలి. ఆఫీసర్ల బట్టలు ఉడదీసి ప్రజలే కొట్టి రచ్చబండ దగ్గర చెట్టుకు కట్టేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది ఒక్కొక్కడికి. ఎవడైతే లంచగుండ అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేను చెప్పేది. ఈ లంచగుండ అధికారులు ఉండటం వల్లనే డైరెక్ట్గా నేషనల్ హైవే పైన నకిలీ మందుల కంపెనీలు వచ్చినాయంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు బట్టలు ఇప్పి కొట్టకూడదు? ప్రజలే తీసుకోవాలి చట్టాన్ని చేతులకు, తప్పదేగా. ఎందుకంటే చట్టం అమలు చేయాల్సిన అధికారులు చట్టం అమలు చేయకపోతే, దాన్ని పర్యవేక్షించిన అధికారులు పర్యవేక్షించకపోతే వాళ్ళని ఎవడు పట్టించుకోవాలి? ఈ పెట్టినోడిని, పెట్టడానికి కోఆపరేట్ చేసిన అధికారుల్ని, ఈ నకిలీ మందులు తయారు చేసే కంపెనీలు పెట్టినోడిని, పెట్టడానికి సహకరించిన అధికారులని చెట్టుకు కట్టేసి కొట్టాలి బట్టలు ఉడదీసి. అప్పుడు బుద్ధి అవుతుంది. ఇది ఈనాడుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. పాలమూరులో మరో రాజకీయ హత్య, ఆరు బయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డళ్లతో దాడి, 5 నెలల్లో రెండో ఘటన. తీవ్ర గాయాలతో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి. అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య. వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో ఘటన ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అనుచరుడు శ్రీధర్. ఎన్నికల తర్వాత పాలమూరులో వరుస ఘటనలు, రాజకీయ కక్షతో దాడులు, అధికార పార్టీ వైపే వేలు. హత్యపై బీఆర్ఎస్ ఆగ్రహం. చిన్నంబాయిలో ధర్నా, కాలినడక నా గ్రామానికి వెళ్ళిన కేటీఆర్ నాయకులు. నిన్న పాలమూరులో ఒక రాజకీయ హత్య జరిగింది. చిన్నంబాయి, వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం లక్ష్మీదేవిపల్లిలో శ్రీధర్ రెడ్డి అని బీఆర్ఎస్ సంబంధించిన మండల నాయకుడట. ఆయన హర్షవర్ధన్ రెడ్డి అంటే కొల్లాపూరు మాజీ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించిన అనుచరుడు, ఆయనకు సంబంధించిన మనిషి అట. మొత్తానికైతే రాజకీయ హత్య జరిగింది. దానికి సంబంధించి అక్కడ పరామర్శకి కేటీఆర్ వెళ్ళారు. కేటీఆర్ వెళ్ళి కాలినడకన గ్రామానికి వెళ్ళి వాళ్ళకి మద్దతు సంఘీభావం తెలిపి వాళ్ళకి అతనికి సంతాపం తెలిపి వచ్చిండు. దీని వెనక జూపెల్లి హస్తం ఉంది, జూపెల్లిదే బాధ్యత అని ఖండించిండు కేటీఆర్. గతంలో కూడా ఒక హత్య జరిగింది, ఇది రెండోది. అదే జిల్లాలో అదే కాన్స్టిట్యున్సీ పరిధిలో కొల్లాపూర్ వెళ్ళిన. గతంలో యాదవ్ ఒక అతనిది కూడా జరిగింది. వనపర్తి జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ను భూతగాదా ముసుగులో హతమార్చిన ఉదంతం మరొక ముందు ఇప్పుడు మరో హత్య. అదే జిల్లా చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని గొడ్డలతో నరికి చంపారు. పాలమూరులో ఫ్యాక్షన్ తలపిస్తున్న అరాచక రాజకీయానికి సంకేతాలు ఇవి ఇవన్నీ. ఇక్కడ చేను దగ్గర కాయలు పడుకుంటారట, కరెంటు తీసేసి వచ్చి చంపేశారట. ఇది మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇట్లుంది తెలంగాణలో. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి. ఇంకోటి, రోడ్ల దుస్థితిపై అమ్మ ధర్మాగ్రహం. ఇక రోడ్ల దుస్థితిపై బురద నీళ్ళలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంది ఒక లేడీ హైదరాబాద్లో. అడుగుకో అతుకు, గజానికో గతుకు అయినా చక్కాచక్యంగా వాటిని తప్పించుకుంటూ రోడ్డుపై 2 పిల్లలతో కలిసి వస్తున్న మహిళ ఓ పెద్ద గుంతలో స్కూటీతో సహా పడిపోయింది. నీళ్లు నిండి ఉండడంతో లోతు తెలవలేదు. పిల్లలిద్దరికీ గాయాలవడంతో తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై నిహారిక ధర్మాగ్రహం ప్రకటించింది. బిడ్డల్ని గాయపరిచిన గుంతల్లోనే కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల అలసత్వంపై గురువారం ఇలా నిరసన తెలిపింది. దిగివచ్చిన ప్రభుత్వం సాయంత్రానికల్లా బండ్లగూడ, ఆనందనగర్ చౌరస్తాలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసింది. ఇది ఈ చైతన్యం రావాలి ప్రజల్లో. ఇట్లా నిలదీస్తే తప్ప ఇంక అప్పటికప్పుడు దిగి వచ్చిందట ప్రభుత్వం. దిగి వచ్చి ఆ గుంతలన్నీ పూడిపిందట. ఎవడు పట్టించుకోకుండా నాకెందులో, నా బండి నా కారు నాది పోతుంది కదా, ఈ కొద్దిగా ఏదో బురదలో రాయేసుకుని ఉడ్డెక్కిదాం అనుకుంటే సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు, అధికారులు పనిచేసే పరిస్థితులు లేరు. కాబట్టి ఇట్లా నిరసన వ్యక్తం చేసి ఇట్లా ఎక్కడికక్కడికే ప్రభుత్వాన్ని నిలదీయాలి పౌరులు. పార్టీలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీలు ఎట్లా ఉన్నాయంటే ఎలక్షన్స్, సీట్లు, ఓట్లు,
పవరు, ఇది తప్ప అన్ని రాజకీయ పార్టీలు అంతే ఉన్నాయి. గద్దెనెక్కటం, పరిపాలన చేయటం, సీట్లు, ఓట్లు, పవరు, పదవి, ఈ తప్ప ప్రజలకు సంబంధించిన నిజమైన జెన్యూన్ సమస్యలను ఎవడు పట్టించుకునేటట్టు లేడు. అది నకిలీ మందులు కావచ్చు, నకిలీ ఫుడ్ కావచ్చు, నకిలీ విద్య కావచ్చు, నకిలీ డాక్టర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది రోడ్లకు సంబంధించి ఒక మహిళ పాపం ఆమె ధర్మాగ్రహం నిరసన వ్యక్తం చేసింది. నిహారికాట బండ్లగూడలో వెంటనే వచ్చి ఆ గుంతలన్నీ ఊడిపారు. ఒక ఒక మహిళ రోడ్డు పైన ఒక గంట సేపు అర్ధగంట కూర్చుంటే సమస్య పరిష్కారం అయిందంటే ప్రతి పౌరుడు ఈ విధంగా నిలదీయగలిగితే, ఇట్లా నిరసన ఆందోళన వ్యక్తం చేయగలిగితే సమస్యలు ఎట్లా పరిష్కారం కావో అనేది మనం చూడవచ్చు. ఎందుకు కావు అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చైతన్యం కావాలి, నిలదీయాలి, అడగాలి, ప్రశ్నించాలి. ఇది ఒక వార్త. విత్తనాలు రామచంద్ర, పత్తి, జనుము, జీలుగు విత్తనాల కోసం పడిగాపులు, ఫెర్టిలైజర్ షాపుల ఎదుట రైతుల క్యూ, పాస్బుక్లు, చెప్పుల లైన్ల దృశ్యాలతో 10 ఏళ్ల కిందట పరిస్థితులు పునరావృతం. సీజన్ మొదలైన సరఫరా కాని విత్తనాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల మండిపాటు. విత్తనాల కోసం చెప్పుల లైన్లో పెట్టి రోజుల తరబడి తిరుగుతున్నట. మొన్న కూడా ఒక వార్త వచ్చింది. జీలుగులు, పత్తి, మినుము, ఈ సంబంధించిన విత్తనాల్లో రామచంద్ర అని ఫెర్టిలైజర్ షాపుల దగ్గర క్యూ కట్టే పరిస్థితికి వచ్చింది. మరి అసలు ఎప్పుడు వస్తే ఏంది? ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తానికైతే టెన్షన్ ఉంది జనాలలో. మందులు లేవు, నిధుల కోత, ఔషధాల కొరత, ప్రభుత్వ దవాఖానాల్లో మందులేమి, 2 నెలలుగా నిలిచిపోయిన సరఫరా, పెండింగ్ బిల్లులు చెల్లించిన ప్రభుత్వం, ఈఎస్ఐ నిధులు వచ్చినా చెల్లించిన సర్కార్, చివరి దశకు నిల్వలు, రోగుల అవస్థలు పట్టించుకొని వైద్యారోగ్య శాఖ మంత్రి. ఇది కథ. హాస్పిటల్లో మందులు లేవు, ధర్మాసుపత్రులలో, ప్రభుత్వ దవాఖానాల్లో మందులు లేవు. ఆడు చూసేదే అంతంత మాత్రం. ఎందుకంటే డాక్టర్లు తక్కువ ఉంటారు, ప్రజలు ఈ రోగులు ఎక్కువ వస్తారు. వందల మంది రోగులు వస్తారు. ఆడు ఉండేది ఒకళ్ళిద్దరు డాక్టర్లు, పాపం ఎంతకని చూస్తారు. స్టాఫ్ని రిక్రూట్ చేయరు. ఆ ఉన్న దాంట్లో కూడా 1-6 మందులు రాస్తే ఆ ఇచ్చే నాదులు లేడు, ఆడ లేదు. మందులు స్టాక్ లేవట. ఎందుకంటే నిధులు లేవు. నిధుల కోత, మందుల కొరత. ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెబుతున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరకని పరిస్థితి నెలకొన్నదని వైద్యులు వాపోతున్నారు. ఇందులో సాధారణ ఔషధాల నుంచి విలువైన ప్రాణాధార ఔషధాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇది కథ. ఏ హాస్పిటల్, అది గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నీలుఫోర కావచ్చు, ఎంఎన్జే కావచ్చు, అన్ని హాస్పిటల్కి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ప్రభుత్వంలో తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషను వీళ్ళందరికీ మందులు ఇస్తుంది. కొన్ని హాస్పిటళ్ళు గాంధీ, ఉస్మానియా లాంటి వాళ్ళే ఇండిపెండెంట్గా టెండర్ వేసి పిలుస్తారు కాంట్రాక్టర్లని, వాళ్ళు సరఫరా చేస్తారు. మళ్ళీ అందులో కూడా కొన్ని నకిలీలు చేస్తాయి. మరి నకిలీలో ఏదో కానీ మొత్తానికైతే అసలు కొరత ఉంది. ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతే వాడెందుకు ఇస్తారు మందులు? ఇది పరిస్థితి. ప్రభుత్వానికి అంటే పేద రోగులు ఉంచుకునే హాస్పిటల్లో మందులు లేని దుస్థితి ఉంది. ఇది ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, ఇట్లాంటి వాటిపైన. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయట. ఏం బిల్లులు? గత ప్రభుత్వం నుంచి క్లియర్ కాని బకాయిలు, విద్యార్థులకు 5 ఏళ్లుగా ఫీజులు, స్కాలర్షిప్లు పెండింగు, 6,000 కోట్లకు చేరిన ఫీజు రీఎంబర్స్మెంటు, వైద్యారోగ్య శాఖ బిల్లు బకాయిలు 3,000 కోట్లు, సర్కారు దవాఖానల మందులకు చెల్లింపులు శూన్యం. ఇప్పుడు ఇందాక చూసాం సర్కారు దవాఖానలో మందులు కొరత, నిధులు కోత అని చెప్పి. అది దవాఖానలలో మందులకు శూన్యం అట చెల్లింపులు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లుకు 4,000 కోట్లు అవసరం, ఖజానాలో సొమ్ము లేక క్లియర్ చేయని సర్కారు, ఒక్కో నెలలో మైనస్లోకి జారుకుంటారు ఖజానా, అప్పుల అసలు, వడ్డీలు, వేతనాల భారమే ఎక్కువ. ఇది కథ. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి. ఏ నెలకు ఆ నెల మైనస్లోకి పోతుందట. దాదాపు 5 ఏళ్ళు అయిందట పిల్లలకు ఫీజులు ఇయ్యక, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యక, స్కాలర్షిప్లు 5 సంవత్సరాలు కేసీఆర్ నిర్వాహకం ఇది. 5 సంవత్సరాల నుంచి మరి వాళ్ళ విద్యకి ఏ పార్టీ ప్రయారిటీ ఇచ్చారు, విద్యార్థులకు ఏ పార్టీ ప్రాముఖ్యత ఇచ్చారు అనేది దీన్ని బట్టి అర్థమైంది. 5 సంవత్సరాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే, స్కాలర్షిప్ ఇవ్వకపోతే ప్రైవేట్ కళాశాలకు సంబంధించి ఆ విద్యార్థులకు ఎట్ట చదువు చెప్తారు, ఒకవేళ పాస్ అయితే సర్టిఫికేట్లు ఎట్టిస్తారు, ఇక సామాన్యుడి గోడు ఎవడేనాలి. ఇది పరిస్థితి అనమాట. విద్యార్థులకు 5 ఏళ్ళుగా ఫీజులు లేవు, స్కాలర్షిప్లు పెండింగు, 6,000 కోట్లకు చేరిన ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పట్టించుకుంటుందో ఏం కాదో. ఆగస్టు 15 కల్లా రైతులకు రుణమాఫీ చేస్తాను ఒట్లు ఆయన వేస్తాడు, ఏడా మైనస్లకు పోతుందట. ఇది చూస్తేనే వేల కోట్లు, ప్రతి దాంట్లో దేంట్లో చూసినా 1,000 కోట్లే. ఫీజు రీఎంబర్స్మెంట్ 6,000 కోట్లు,
ఇక అసలు ఇది బయటకు వచ్చింది. ఇక బయటికి రాని ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి 4,000 కోట్లు పెండింగ్ ఉన్నాయంట. వాళ్ళకి సంబంధించిన ఏరియర్స్, రకరకాల ఏరియర్స్. మరి వీటన్నిటిని ఎట్లా క్లియర్ చేస్తారో, అసలు ఎట్లా ముందుకు పోయే పరిస్థితి ఉందనేది పెద్ద ప్రశ్న ఇది. ఇది మరి ఎట్లా అవుతుందో చూడాలి. అసలు అది అప్పులు, అసలు వడ్డీలు, వేతనాల భారం ఎక్కువగా ఉందంటే ఒక్కో నెలలో మైనస్‌లోకి జారుకుంటారు ఖజానా. కానీ మరి రేవంత్ రెడ్డి గారు చాలా బల్లగుద్ది గట్టిగా చెప్తుండు. నేను 30,000 కోట్లకు సంబంధించి రైతు రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని ఒట్లు వేసి చెప్పిండు. మరి ఈడ అసలు మైనస్‌లలోకి పోతుందని ఏడ రాశారు? 6,000 కోట్లు పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఇచ్చే స్కాలర్‌షిప్‌లు, చదువుకునే పిల్లలకి ఇచ్చే ఫీజులకే దిక్కులేదు. గవర్నమెంట్ దవాఖానాలలో, ప్రభుత్వ దవాఖానాలలో ఉండే మందులకి దిక్కులేదు. మందు బిళ్ళలు ఇచ్చే డబ్బులకే దిక్కులేదు. మరి యాడ ఈ 30,000 కోట్లు వస్తాయి? ఈ మందు బిళ్ళల సంగతేంది? పిల్లల సంగతేంది? చదువుల సంగతేంది? అనేది మరి ఎన్నికల కోడ్ అయ్యాక ఏం చేస్తారో చూడాలి. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి దిశ పేపర్. రేవంత్ మార్క్ పాలన 12 నిర్ణయాల్లో సవరణట. 12 నిర్ణయాలు అంటే గత ప్రభుత్వం తీసుకున్న 12 డెసిషన్స్‌లో సవరణ చేస్తారట, మార్పులు చేస్తారట. ఏందో చూద్దాం. రేవంత్ మార్క్ పాలనట. ఆగస్టు తర్వాత కీలక మార్పులు. పాత పథకాల్లో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం. జిల్లాల సంఖ్య 17 కుదించే ఆలోచన. రైతు భరోసాగా రైతు బంధు స్కీము. ఆసరాని చేయితగా మార్పు. మన ఊరు మనబడి ప్లేస్లో అమ్మ ఆదర్శ కమిటీలు. టీఎస్ ఐపా స్థానంలో 6 కొత్త పాలసీలు. రాష్ట్ర అధికారిక ఎంబ్లంలోనూ త్వరలో చేంజెస్. ఇప్పటికే టీఎస్ అబ్రివేషన్ టీజీగా మార్పు. రేవంత్ మార్క్ పాలన అంటే టీఎస్ని టీజీ చేయటం, లేకపోతే ఎంబ్లంను మారవటం, లేకపోతే ఆసరా ఉంటే చేయిత అంటే పదాలు అంటే స్కీముల పేర్లు మారిస్తే అది మార్క్ పాలన కాదు. రైతు భరోసాని, అదే రైతు బంధుని రైతు భరోసా చేయటం, అది కాదు కావాల్సింది. ప్రజల జీవితాల్లో మార్పు వచ్చే మార్క్ పాలన చేయాలి. ఈ దీంట్లో ఏముంది? మీరు అనే మార్కు 12 నిర్ణయాల్లో అంటే ఇంకోటి దరిద్రమైన నిర్ణయం అంటే జిల్లాల సంఖ్యను 17 చేస్తారట. ఇప్పుడు 33 జిల్లాలు చేసి జిల్లాలో ఒకటి నోటిఫై అయిన తర్వాత ఏ జిల్లాలో ప్రశాంతంగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటున్న తర్వాత కొన్ని జిల్లాల్లో అసలు కలెక్టరేట్లు కూడా నిర్మించిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉన్న జిల్లాలను తగ్గిస్తానంటే ఇక అది ఒక పెద్ద ఉద్యమం. ఇవన్నీ గాలి వదిలేసి ప్రతిపక్షాలు ఏం చేయాలి? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలా? ఇక రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాలి. ఆ అవకాశం నువ్వు ఇవ్వాలి. ప్రజలను అయోమయం చేయటం. మళ్ళీ దీన్ని చేసి కేసీఆర్ ఏమంటాడు? నేను తెచ్చిన జిల్లాలని కుదిస్తారా, ఎట్టెట కుదిస్తారో చూస్తా, నా తలకాయ దింపుతా, నా ముక్కు నేలకు రాస్తా, నా ప్రాణాలు పోయే వరకు కొట్లాడతా, నేను కట్టెపట్టుకొని కొట్లాడతాను ఆయన బయటకు వస్తాడు. ఈయనే కుదిస్తాడు. దీన్ని ఎటు తీసిపోతారు? మళ్ళీ సెంటిమెంట్ వైపు తీసిపోతారు. జిల్లాలనే కుదించిందంటే రాష్ట్రాన్ని కూడా ఏపీలో కలుపుతారు రేపు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని ఆయన వస్తారు. ఒక సెంటిమెంట్ లేపుతాడు. ఇది మొత్తానికి ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలు అడుగున పడతాయి. ఈ పనికిరాని సమస్య ముందుకు వస్తుంది. ఎందుకు ఉన్న జిల్లాలను తగ్గియాలి? ఈ లేని కుంపట ఎందుకు పెట్టుకోవాలి? ఈ అవసరం లేని ఇష్యూని ఎందుకు నెత్తికి తీసుకోవాలి? అంటే దీని అర్థమైంది, అవసరం లేని దాన్ని ఒక నెత్తికి పైకి తీసుకొస్తే ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి మరుగున పడే అవకాశం ఉంది. ఆ చర్చ ఇక ఈ హామీల గురించి మర్చిపోతారు. ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, వీళ్ళు చెప్పే రైతు రుణమాఫీ కానీ, వీళ్ళు చెప్పే రైతు భరోసా కానీ, ఇవన్నీ మర్చిపోయే పరిస్థితి వద్ది అన్నట్టే కదా. మరి ఇప్పుడు తేనె తీగలు తుట్టిన కదిలిటువంటి ఏంది? తేనె తుట్టిన కదిలిటువంటి ఏంది? ఇదే కదా. ఉన్న జిల్లాలంటే తగ్గితారట. అది నీ మార్కా? ఏం మార్క్ అయింది? ఇంకోటి ఆసరాని చేయుత. ఆసరా ఉంటుంది, చేయుత ఉంటుంది. వాళ్ళకి ఏమైనా లాభం వచ్చేది ఉంటే మీరు 4,000 పెన్షన్ ఇస్తారు, అది ఏమైనా ఇస్తే లాభం. ఆసరాని చేయుత చేతేంది, రైతు బంధు రైతు భరోసా చేతేంది, రైతు భరోసాగా అయిన తర్వాత ఏమైనా 10 నుంచి 15,000 అయ్యి మీరు ఇస్తే సక్సెస్ఫుల్గా అది లాభం. మార్క్ పాలనట. ఏంది? రేవంత్ మార్క్ పాలన. ఈ మార్క్ పాలనలు ప్రకటనలకే పరిమితం. ఎందుకంటే ధరణి విషయంలో మనం చూసినాం. ధరణి విషయంలో డిసెంబర్ 9వ తారీఖు ధరణి బంగాళాఖాతంలో కలుస్తుందన్నాడు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చారు. ఉందా బంగాళాఖాతంలో? తెలంగాణలో ఉందా, హైదరాబాద్లో ఉందా ధరణి? కలిసిందా బంగాళాఖాతంలో? ఆ ధరణిని క్రియేట్ చేసిన నవీన్ మిట్టలు అక్కడే ఉండే, ఆ ధరణి అంతే ఉండే. ధరణిలో ఉన్న సమస్యలతో ప్రజలు అదే రైతులు అదే రకంగా కష్టాలు పాలయ్యా, ఇబ్బందులు పడుతుండే. ఎవడన్నా పడుచుకుంటోడుండా? ఎటుపోయింది ఆ ధరణి? ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పింది? ఏం పరిష్కారం అయింది? ఎవడన్నా దాన్ని పడుచుకుంటుండా? అది పెద్ద సమస్యగా మీరు క్రియేట్ చేశారు. పెద్ద సమస్య ఉందని చెప్పారు. వాస్తవం కొంతమంది రైతులు 2-3 లక్షల మంది రైతులు ఇబ్బంది పడతారు. ఇవాళ వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు, వాళ్ళ భూమిని వాళ్ళు వాడుకునే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉన్నారు. దానిపైన మీరు ఎక్స్పర్ట్ కమిటీ అని వేస్తే 5 నెలలు గడిచిపోయాయి.
దానికి దిక్కు లేదు, దివాణం లేదు. మళ్ళీ మీ మార్కు పాలన ఏం మార్కు? ఏది మార్కు? ధరణి బంగాళాఖాతంలో ఇసిరేస్తామంటే వేసినవా? ఉందా? ఉంటే ఎక్కడుంది? ఉంటే ఆ సమస్యల సంగతి ఏంది? ఆ నవీన్ మెట్లు ఎడిపోయిండు, ధరణి ఎడిపోయింది, ఈ విషయాలు చెప్పాలి కదా. అది మార్క్ అంటే. అంటే అని వదిలేయటమా మార్కు అనేది ఇలా ప్రజలు. ధరణి విషయంలో స్పష్టంగా ఫెయిల్ అయింది తెలంగాణ ప్రభుత్వం. రైతు బంధు విషయంలో ఫెయిల్ అయింది. రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయింది తెలంగాణ ప్రభుత్వం అనేది ఇలా రైతుల్లో చర్చ జరుగుతుంది. ధరణికి సంబంధించిన 2-3 లక్షల మంది సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని వాళ్ళు ఆశించారు. ఇంతవరకు దానికి దిక్కు లేదు, దివాణం లేదు. దాని గురించి మాట్లాడేటోడు లేడు. దాన్ని అడుగును పడేశారు. ఇప్పుడు జిల్లాలని తగ్గించే కార్యక్రమం తీసుకుంటూ ఇవన్నీ సాప కిందికి పోయేటట్టే. నిజంగానే జిల్లాలను గిట్ట 33 జిల్లాలను 17 చేస్తామని ప్రకటిస్తే అన్ని పార్టీలు ఇక ఉద్యమం స్టార్ట్ చేస్తాయి. ఈ ఉద్యమాలలో అసలు ప్రజలకు కావాల్సిన మిగతా విషయాలపైన ఇక అటెన్షన్ పోద్ది. మిగతా విషయాలు అడుగును పడతాయి. ఎమట కేసీఆర్ ఎత్తుకుంటాడు. ఉన్న జిల్లాలని తగ్గించిండట, రాష్ట్రాన్ని కూడా తెచ్చిపోయి అందులో కలుపుతుడు, జాగ్రత్త అంటాడు. ఇక ఇది దిశకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. కొలువు సరే జీతాలేవి, డ్యూటీలో చేరి 3 నెలలైన తొలి వేతనం అందుకొని నర్సింగ్ ఆఫీసర్లు. ఇది రేవంత్ రెడ్డి గారి మార్క్ పాలన. వాళ్ళకి ఎల్బీ స్టేడియంలో పెద్ద హఠాసంగా మీటింగ్ పెట్టి 6,956 మంది నర్సులకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లో కేసీఆర్ భర్తీ చేసి కేసీఆర్ ఎగ్జామ్ పెట్టి మొత్తం కంక్లూజన్కి వచ్చి తుది దశలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏం చేసాడు. హఠాసంగా డిప్యూటీ సీఎం గారు మొత్తం పోయి హఠాసంగా ఇచ్చారు. వాళ్ళకి జీతాలు లేవు, దిక్కు లేదు. కొంతమందికి ఐడి కార్డులు కూడా రాలేదట. ఇవాళ కూడా వాళ్ళు పట్టుకుంటూ లేడు. ఇదంతా ఆరంభ సౌరత్వం లెక్కనే ఉంది, ఏం లేదు. స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినా అంతులేని నిర్లక్ష్యం. 15 రోజుల్లోగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ. కొందరికి ఇంకా ఎంప్లాయ్ ఐడీస్ కూడా ఇవ్వని వైనం. వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతివాటం. హెచ్ఓడి డిఎంహెచ్ఓ ఆఫీసుల స్టాఫు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆరోపణలు. జీతాలు లేక ఇబ్బంది పడుతున్న 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు. సర్కారు ఇప్పటికైనా స్పందించి వేతనాలు ఇవ్వాలని వేడుకోలు. ఇది వాళ్ళు దండం పెడతారు. మీరు ఇచ్చిన 6,956 మంది అపాయింట్మెంట్లు ఉద్యోగం చేస్తున్నాం, మాకు కొంతమంది ఆర్డర్లు లేవు, కొంతమంది ఐడి కార్డు లేదు, కొంతమంది అసలు ఆ పేపర్లు తీసుకోవట్లే, దానికి చేతివాటం, మళ్ళీ దీంట్లోనే జీతాలు లేని పరిస్థితి. 3 నెలలు అయిందట. వాళ్ళు గానినోళ్ళు లేడు. అందుకే కొలువులు సరే జీతాలు ఇవని చెప్తున్నారు. ఇది ఇంకోటి, మేడిగడ్డ వద్ద మళ్ళీ శబ్దాలు. 7వ బ్లాక్లోనే గేటు ఎత్తుతుండగా ప్రకంపనలు. బ్యారేజ్ కింద భారీగా బొరియా ఏర్పడినట్టు అనుమానాలు. దీంతో ప్రమాదమేనని అంచనా. మేడిగడ్డ వద్ద పెద్ద శబ్దం వచ్చిందట. ఎక్కడ? 7వ బ్లాక్లో గేటు ఎత్తుతుంటే పెద్ద శబ్దం వచ్చిందట. దాని కింద పెద్ద బొరియ పడ్డదట, పెద్ద బొంగ లెక్క. కూలిపోయే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొరాయించిన గేట్లు ఎత్తే పనులు తాత్కాలికంగా నిలిపేత. పనులు కొనసాగిస్తే బ్యారేజ్ మరింతగా కుంగిపోవచ్చు అని అంచనాలు. జియో ఫిజికల్ టెక్నికల్ టెస్టుల తర్వాతే ముందుకు కదలనన్న మరమ్మతులు. త్వరలోనే మేడిగడ్డకు సీఎం రేవంత్. తెలిసిన వాళ్లతోనే స్వతంత్ర కమిటీ జలాశయాలకే ఏటా తనిఖీలు. మేడిగడ్డ సంబంధించి ఎల్ఎన్టీ ఒప్పుకుంది మరమ్మతులు చేయడానికి, వాళ్ళ మెయింటెనెన్స్లోని నిన్న మీటింగ్ ఏదో జరిగి లీక్ అయింది. మరి ఇక్కడికి వస్తే పెద్ద బొరియ పడ్డదట. అసలు ఇది కుప్పకూలిపోద్దా, ఉంటుందా లేదా అనేది కూడా పెద్ద సమస్య, అనుమానం. మరి మేడిగడ్డ శబ్దం వచ్చిందట. అది ఆ గేట్ ఎత్తే కార్యక్రమంలో పెద్ద శబ్దం వచ్చింది. కింద ఏమన్నా పెద్ద గొంతబడి కూలిపోయే అవకాశం ఉందని ఆ గేట్ ఎత్తడం కూడా ఆపారట. ఇప్పుడు మరి అసలు అది ఉంటుందా, ఊడిద్దా అనేది చూడాలి. ఇది సాక్షికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. అక్రమ దందాలు నడవై, భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్, గంజాయి కల్తీలకు సర్కార్ చెక్కు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు. ఎక్కడికక్కడ తనిఖీలు, అక్రమార్కులపై యాక్షన్. పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్. దందాల్లో ఎవరున్నా చర్యలు తీసుకోవాలన్న ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్స్ వింగ్ దాడులు. అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ. నకిలీ డాక్టర్లు ఆట కట్టిస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్. హోటళ్లలో కల్తీల ఆటకట్టు, అక్రమ దందాలు నడవాయి అంటాడు అని ఒక వార్త ఇచ్చారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్గా ఉంటానే హోటళ్ల పైన, రెస్టారెంట్ పైన నకిలీ ఫుడ్కి సంబంధించి దాడులు జరుగుతున్నాయి, నకిలీ మందుల కంపెనీల పైన దాడులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు? మరి అసలు భూ కబ్జాలు చేసిన, అనేక రకాల భూ కబ్జాలు చేసిన రాజకీయ నాయకుల సంగతి ఏంది? మరి ఈ నకిలీ దందాలు చేయవు, కబ్జాలు నడవు అంటున్నావు.
కబ్జాలు జరిగినాయి. నానక్రామగూడ ఏరియాలో అనేక కోట్ల రూపాయల భూములు కబ్జా అయినాయి. ఒట్టినాగులపల్లిలో కోట్ల రూపాయలకు సంబంధించిన, తెల్లాపూర్లో కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల్ని కబ్జా చేశారు. కబ్జాకి సంబంధించిన ఆధారాలతోని పత్రికలలో, టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. ఎవడు పట్టించుకుంటాడు లేడు. ప్రీ లాంచింగ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు ప్రజల్ని. దానికి సంబంధించి ఎవడు పట్టించుకుంటాడు లేడు. నిన్న మొన్న ఏసీపీ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ దాడుల్లో పట్టుబడడు. ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయన ఇగో ఈ దందాలనే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ ప్రీ లాంచింగ్ ఆఫర్స్తోని ఏం చేస్తారో వాళ్ళకి బలైండని కొంత బయట చర్చ జరుగుతుంది. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే క్రైమ్ చేశారో, ఎవరైతే మోసం చేశారో ప్రజల్ని, వాళ్ళకి ప్రభుత్వం నుంచి పెద్దలు ఒత్తాసు బలికి ఈ సీరియస్గా ఉన్న ఉమామహేశ్వరరావు పైన చర్య తీసుకున్నారు అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి కేసు విషయంలో సాహితీ ఇన్ఫ్రా బాధితులు కంప్లైంట్ ఇచ్చినట్టు, బాధితులు కంప్లైంట్ వలన ఏసీపీ రైడ్ అయినట్టు, ఏసీబీ దాడులు జరిగినట్టు, ఆయన అరెస్ట్ అయినట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ బయట జరిగే చర్చ ఏంది? సాహితీ ఇన్ఫ్రా వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన అరెస్ట్ చేయించారు. సాహితీ ఇన్ఫ్రా పైన సీరియస్గా ఉన్నాడు ఉమామహేశ్వరరావు, సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. బాధితుల పక్షాన నిలబడడు. బాధితులకు న్యాయం చేసే కార్యక్రమాలు ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి రాష్ట్ర స్థాయిలో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన పట్టించే కార్యక్రమం చేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి మీరేం డ్రగ్స్ కబ్జాలు బంధు, డ్రగ్స్ బంధు అని చెప్తుండ్రు. ఇది మరి ఎంతవరకు అనేది చూడాలి. అక్రమ దందాలు బంద్ అయితే అట, భూ కబ్జాలు బంద్ అయితే అట, అవినీతి బంద్ అయితే అట. భూ కబ్జాలు అట్లా ఉన్నాయి. కబ్జా చేసిన వాళ్ళు మంచి చక్కగా ఉన్నారు. ఆ కబ్జాలకి పురికొల్పిన, కబ్జాలకి హేతువైన నవీన్ మీటర్లు మీ పక్కనే ఉండు. ఇంకేడ బంద్ అయితే దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే. కేసీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు మంత్రి వెంకటరెడ్డి చెప్తుండు. దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదట. రోడ్లు భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెబుతున్నారు. కనీసం మాట్లాడే ముందు చూసుకోవాలి. క్యాబినెట్ తీర్మానం చేసి మీరే క్యాబినెట్లో చెప్తారు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ వానాకాలం పంట నుంచి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ డెసిషన్ తీసుకుందని మీరు కూడా ఉన్నారు ప్రెస్ మీట్లో. మళ్ళీ గమ్మత్ ఏంటంటే క్యాబినెట్ అయిన తర్వాత 2-3 గంటలు క్యాబినెట్ చర్చించిన తర్వాత క్యాబినెట్లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలని బయటకు వచ్చి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముగ్గురు సమక్షంలో ప్రెస్ని అడ్రస్ చేశారు. అడ్రస్ చేసి ప్రెస్కి వాళ్ళే రిలీజ్ చేశారు. ఈయన కూడా పక్కనే ఉండు. సన్నవాడ్లకే బోనస్ ఇస్తాం 500 రూపాయలు ప్రస్తుతానికి మేమని. మళ్ళీ ఇప్పుడేమంటుండు, దొడ్డు వాడ్లకి ఈయనని ఎవరు చెప్పారు, మేము అన్నామా అని చెప్తుండు. మరి ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? మరి అదేంది మరి ఆ ప్రెస్ మీట్, అఫీషియల్ ప్రెస్ మీట్ కాదు అది. దొడ్డు వాట్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదు. మరి సన్నవాడ్లకే ఇస్తామంటే దాని అర్థమైంది. సన్నవాడ్లకే 500 రూపాయలు బోనస్ ఇస్తాం వానాకాలం పంట నుంచి అంటే దొడ్డు వాట్లకి ఇయ్యనట్టే కదా. దాంట్లో మళ్ళీ కొత్తగా దొడ్డు వాట్లకి ఇయ్యం అని చెప్పాలనా? అన్ని రకాల వడ్లకి ఇస్తాం మేము బోనస్ అని చెప్పుంటే ఈ సమస్య రాదు. మీరు స్పష్టంగా ప్రెస్ మీట్లో, అఫీషియల్ ప్రెస్ మీట్లో చెప్తారు, సన్నవడ్లకే బోనస్ ఇస్తాము, వానాకాలం పంట నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము, క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్తుంది. మళ్ళీ మీరు దొడ్డు వాట్లకు ఇయ్యమని మేము చెప్పినామంటే దాని అర్థమైంది అదే కదా. ఇది మళ్ళీ ప్రజలను పిచ్చివాళ్ళని చేయటం అన్నట్టు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ పోలీస్ దర్యాప్తులో వెల్లడి. నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు. హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ స్వాధీనం. టెస్ట్లో మొత్తం 86 మందికి డ్రగ్స్ పాజిటివ్. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికింది సినీ నటి హేమ. ఏమో కొద్ది షో చేసింది, నేను లేను, హైదరాబాద్లో ఉన్నా, నా ఇంట్లోనే ఉన్నా, కావాలని ప్రచారం చేస్తానని కొద్ది ఎగస్టాల్ చేసి షో చేసింది. మొత్తానికి పోలీసులు ఏమో ఫోటోను ఇదే డ్రెస్తోనే రిలీజ్ చేశారు ఆ రోజు. రేవ్ పార్టీలో దొరికిందని ఆమె కొద్ది సీరియస్ అయింది, నా మీద ట్రోల్ చేస్తారు ఇది అని డ్రామాకు వచ్చేవి నడిపింది. ఆ డ్రామా అంతా పట్టబయలైంది. మొత్తానికి 86 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఏమో 86 మందిలో ఉంది పాజిటివ్ ఉంది, డ్రగ్స్ తీసుకుందట. బ్లడ్ నమూనాలలో డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చింది. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీకి కేసు కీలక మలుపు తిరిగింది. ఆ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నట్టు, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. హేమ బ్లడ్ శాంపిల్స్ను సేకరించి టెస్టులు చేయగా డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఎన్డీఎస్ఏ యాక్ట్ కింద హేమను విచారించనున్నారు. ఆమె ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ కూడా స్వాధీనం చేసుకున్నట. ఇది కథ. ఎన్డీఎస్ఏ యాక్ట్ కింద ఆమెకు నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారట.
ఆమె అసలు నాకు రేవ్ పార్టీకే బాలేదు. నేను ఆడ లేను. హైదరాబాద్‌లోనే డ్రామా ఏసింది. మొత్తం డ్రగ్స్ తీసుకొని మరి ఆ మత్తులో ఏం మాట్లాడిద్దో తెలవక చెప్పిందా ఏం కథో గాని మొత్తానికైతే ఇది పరిస్థితి. ఆ! ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.